నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. టెస్టిక్యులర్ వారికోసీల్ అంటే ఏంటి, దీని డయాగ్నోసిస్ అంటే ఉంది అని ఎలా కనుక్కుంటారు, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఈ టెస్టిస్ లో వారికోసీల్ ఉన్నప్పుడు పురుషుల్లో సంతానలేమి సమస్య ఎలా అవుతుంది అనేది కూడా కనుక్కుందాం. టెస్టిక్యులర్ వారికోసీల్ ఉన్నప్పుడు స్క్రోటమ్ లో, టెస్టిస్ లో అబ్నార్మల్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. వెయిన్స్ అనేవి ఉంటాయి కదా, వాటిలో అబ్నార్మల్ ఎన్లార్జ్మెంట్ చూడడం జరుగుతుంది. ఒక రకమైన వెయిన్ చెప్పాలంటే పాంపినిఫార్మ్ ప్లెక్సిస్. ఈ వెయిన్ ఎన్లార్జ్డ్ గా లావుగా అవుతే ఈ ప్రాబ్లం సమస్య చూడడం జరుగుతుంది. వెయిన్స్ ఏం చేస్తాయి అంటే టెస్టిస్ నుంచి బ్లడ్ ని తిరిగి తీసుకెళ్తాయి. ఈ వెయిన్స్ ఏ వాచాయి అనుకోండి, టెస్టిస్ లో వారికోసీల్ అవ్వచ్చు. కాళ్ళలో చూసే వారికోస్ వెయిన్స్ లాంటివే వారికోసీల్స్ టెస్టిస్ లో అయితే అవ్వచ్చు అనమాట. యూజువల్ గా లెఫ్ట్ సైడ్ టెస్టిస్ లో ఎక్కువ అవుతుంది, బికాస్ ఎనటామికల్ అంటే ఎనాటమీలో డిఫరెన్స్ వల్ల ఈ టెస్టిక్యులర్ వెయిన్ డ్రైనేజ్ ఎనాటమికలీ ఇలా ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ లో ఎక్కువ ఈ సమస్య చూడడం జరుగుతుంది. ఎలా డయాగ్నోస్ చేస్తారు? ముందుగా ఫిజికల్ ఎగ్జామినేషన్. మీ ఫిజిషియన్, యూరాలజిస్ట్ పాల్పేషన్ చేస్తారు, అంటే ఫీల్ చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎక్కడుంది ఏంటి అనేది, ముఖ్యంగా నుంచున్నప్పుడు, కూర్చున్నట్టుగా, వంగినప్పుడు ఈ పాల్పేషన్ చేసి చూస్తారు. దీన్ని బ్యాగ్ ఆఫ్ వర్మ్స్ అంటే ఒక పురుగులు ఉన్న సంచిలాగా అపియరెన్స్ అని అంటారు. ఇది పాల్పేట్ చేస్తే అంటే టచ్ చేసి చూస్తే యూజువల్ గా ఫీల్ అవ్వచ్చు, బికాస్ ఆఫ్ ఎన్లార్జ్డ్ వెయిన్స్. అంటే ఈ వెయిన్స్ వాచి ఉంటాయి కాబట్టి ఇది చూడడం జరుగుతుంది. స్క్రోటల్ అల్ట్రాసౌండ్ కూడా ఒక ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ టూల్. అంటే ఇమేజింగ్, అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ చేసినప్పుడు వారికోసీల్ ఉందా లేదా, దీని సైజ్ ఏంటి, ఈ బ్లడ్ ఫ్లో రివర్సల్ డిగ్రీ ఏంటి, అంటే ఎంత సివియర్ గా ఉంది వెయిన్స్ లో అనేది కనుక్కోవచ్చు. నెక్స్ట్ డాప్లర్ అల్ట్రాసౌండ్ కూడా ఒక స్పెసిఫిక్ అల్ట్రాసౌండ్. ఇందులో బ్లడ్ ఫ్లో ఎలా ఉందో చూసుకొని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది అనమాట ఈ వారికోసీల్ సమస్య. నెక్స్ట్ వీనోగ్రఫీ. ఇందులో ఒక అడ్వాన్స్డ్ ఇమేజింగ్ టెక్నిక్ ఉంటుందండి. ఈ వీనోగ్రామ్ లో ఎక్స్రే లాంటిది, ఇందులో ఒక కాంట్రాస్ట్ డై వెయిన్స్ లో వేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఈ వాపు ఎక్కడుందో, ఎంత సివియర్ గా ఉందో అనేది టెస్టిక్యులర్ ఏరియా గురించి తెలిసి వస్తుంది. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ముందుగా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటారు, అంటే అబ్జర్వేషన్. మోస్ట్ వారికోసీల్స్ అంటే చాలా మటుకు వారికోసీల్స్ సిమ్టమ్స్ లేనివి ఉంటాయి, తర్వాత ట్రీట్మెంట్ అవసరం ఉండదు. రెగ్యులర్ గా మానిటరింగ్ చేసుకుంటే, అంటే యూరాలజిస్ట్ కి చూపించుకుంటే సరిపోతుంది. కానీ కొన్నిసార్లు సపోర్టివ్ మెజర్స్ కూడా ఇస్తారంటే స్క్రోటల్ సపోర్ట్ అని ఉంటుంది, టైట్ ఫిట్టింగ్ అండర్వేర్ ఇవన్నీ వేసుకుంటే ఈ డిస్కంఫర్ట్, నొప్పి అనేది తగ్గడం జరిగిపోతుంది. నెక్స్ట్ సర్జికల్ ట్రీట్మెంట్. ఇవన్నీ పనికిరావు అనుకోండి, అలాంటప్పుడు వారికోసీలెక్టమీ చేస్తారు. ఇది చాలా కామన్ సర్జికల్ ప్రొసీజర్. ఇందులో ఏంటంటే ఏ వెయిన్ అయితే ఎఫెక్ట్ ఉంటుందో దాన్ని కట్టేస్తారు. సో కట్టినప్పుడు బ్లడ్ ఫ్లో రీడైరెక్ట్ అయిపోతుంది. ఇది వివిధ రకాలుగా చేస్తారు. ఓపెన్ సర్జరీ కూడా చేయొచ్చు. ఇందులో ఏంటంటే లోవర్ అబ్డామన్ ద్వారా లేదా టెస్టిస్ ఏరియా ద్వారా వెళ్తూ ఈ ఓపెన్ సర్జరీ చేయడం జరుగుతుంది. మైక్రో సర్జికల్ వారికోసీలెక్టమీ కూడా ఒక ఆప్షన్. ఇందులో ఒక దూర్బిన్, మైక్రోస్కోప్ పెట్టి ఎన్హాన్స్ ప్రెసిషన్ ద్వారా, అంటే చాలా కేర్ఫుల్ గా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అనేది చిన్న కట్ ఇచ్చి, ఇన్సెషన్ ఇచ్చి చేయడం జరుగుతుంది. లాప్రోస్కోపిక్లీ కూడా చేయొచ్చండి. మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ లాప్రోస్కోపీ అంటారు చూడండి. ఇందులో చాలా చిన్న హోల్ పెట్టి కెమెరా ద్వారా చూసుకుంటూ ఈ ప్రొసీజర్ చేయొచ్చు. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. పర్క్యూటేనియస్ ఎంబోలైజేషన్ అని ఉంటుంది. ఇందులో రేడియాలజిస్ట్ అయినా లేదా యూరాలజిస్ట్ ఏం చేస్తారంటే ఒక చిన్న కెథెటర్ పెడతారు వెయిన్ లో. ఇది నెక్ లో కావచ్చు, గ్రాయిన్ ఏరియా అంటే టెస్టిక్యులర్ ఏరియా దగ్గర కూడా కావచ్చు. అండ్ అక్కడ కెమికల్స్ పాస్ చేస్తూ వాపున్న వెయిన్ ని బ్లాక్ చేయడం జరుగుతుంది, లేదా కాయిల్స్ కూడా వాడతారు కొన్నిసార్లు. సో ఇవన్నీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండగా అసలు సంతానలేమి సమస్య ఎలా కావచ్చు వారికోసీల్ ఉన్నప్పుడు? చిన్నగున్నా పెద్దగున్నా సమస్య ఉన్నప్పుడు కొద్దో గొప్ప ఎఫెక్ట్ ఉండొచ్చండి. అంటే మీకు ఏ సిమ్టమ్స్ లేకపోయినా రెగ్యులర్ గా సిమినాలిసిస్ చేయించుకుంటే చాలా మంచిది. అలాంటప్పుడు సివియర్ గా అవ్వకుండా, అంటే రిపోర్ట్స్ సివియర్ గా అవ్వకుండా మీరు ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకుంటే మంచిది, ఎస్పెషల్లీ పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు. సో ముందుగా ఏంటంటే ఈ స్క్రోటల్ ఏరియాలో టెంపరేచర్ రేజ్ అవుతుంది, అంటే టెస్టిస్ లో టెంపరేచర్ రేజ్ అవుతుంది. చాలా మటుకు వీడియోస్ లో చెప్పుకున్నాము, టెంపరేచర్ తక్కువ ఉండాలి టెస్టిస్ లో. బాడీ టెంపరేచర్ 37 ఉంటే టెస్టిస్ లో టెంపరేచర్ 35 degrees ఉండాలి. సో వారికోసీల్ వల్ల టెంపరేచర్ రేజ్ అయినప్పుడు టెస్టిస్ ఏరియాలో స్పర్మ్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. ప్రొడక్షనే కాదు, మెచ్యూరేషన్, ఫంక్షన్ ఇవన్నీ దెబ్బతింటాయి. సో ఇది చాలా ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ వారికోసీల్స్ ఉన్నప్పుడు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని కూడా అంటాము. అంటే ఈ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్, అంటే ఒక టాక్సిక్ అట్మాస్ఫియర్ అనేది తయారవుతుంది అనమాట టెస్టిక్యులర్ టిష్యూలో. దీనివల్ల స్పర్మ్ DNA డ్యామేజ్ అవ్వచ్చు, ప్రోటీన్స్, లిపిడ్స్
ఇవన్నీ దానికి ఏదైతే చాలా ఇంపార్టెంటో స్పర్మ్ ప్రొడక్షన్కి ఏదైతే ఇంపార్టెంటో అవి దెబ్బతినచ్చు. స్పర్మ్ ఫంక్షనే కాదు, దీనివల్ల రెడ్యూస్డ్ ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య కూడా కావచ్చు. వారికోసీల్ ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా అవ్వచ్చు. వారికోసీల్ ఉంటే లేడిక్ సెల్స్ అని సెల్స్ ఉంటాయి టెస్టిస్ లో, ఇవి టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో వారికోసీల్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ లేడిక్ సెల్స్ దెబ్బతింటాయి. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అవ్వకపోవడం అనేది చూస్తాము. బ్లడ్ ఫ్లో కూడా సరిగా ఉండదు టెస్టిస్ కి. దీన్ని హైపాక్సియా అనే కండిషన్ కూడా దీనివల్ల అవ్వచ్చు. ఇందులో ఏంటంటే బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల ఆక్సిజన్ సప్లై కూడా సరిగా ఉండదు టెస్టిక్యులర్ ఏరియాలో, అందుకనే స్పర్మ్ ప్రొడక్షన్ ఫంక్షన్ అన్ని దెబ్బతింటాయి. సో హైపాక్సియా కూడా మంచిది కాదు. నెక్స్ట్ టెస్టిక్యులర్ ఎట్రోఫీ అని అంటారు. చాలా రోజుల నుంచి వారికోసీల్ ఉందనుకోండి, ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి, అలాంటప్పుడు టెస్టిక్యులర్ ఎట్రోఫీ అంటే సైజ్ తగ్గిపోవడము లేదా వాల్యూమ్ తగ్గిపోవడము, ఫంక్షన్ టెస్టిక్యులర్ టిష్యూ ఫంక్షన్ తగ్గిపోవడం అనేది చూడడం జరుగుతుంది. ఇది కాకుండా స్పర్మ్ పారామీటర్స్ అంటే కణాల క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. వారికోసీల్ సివియర్గా ఉన్నప్పుడు, ఎక్కువ రోజుల నుంచి ఉన్నప్పుడు ఏంటంటే కౌంట్ తగ్గిపోవడం, ఆలిగోజూస్పర్మియా అంటారు, మొటిలిటీ తగ్గిపోవడం, ఎస్థెనోజూస్పర్మియా అంటారు, మార్ఫాలజీ తగ్గిపోవడం, టెరటోజూస్పర్మియా అంటారు, ఇవి కూడా అవ్వచ్చు. సో మీకు సమస్య ఉందని తెలుసుకుంటే యూరాలజిస్ట్ దగ్గర, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లం ఉందని చెప్పారనుకోండి, కరెక్ట్ డయాగ్నోసిస్ ఎలా చేయాలో వాళ్ళు చూసుకొని ట్రీట్మెంట్ ఏది అవసరమో లేదా అసలు అబ్జర్వేషన్ కింద దీన్ని వదిలేయచ్చు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.